సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ప్రస్తుతానికి అయితే మనతో ఇప్పుడు మల్లల రాజశేఖర్ గారు ఉన్నారు, నంద్యాల జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, అలాగే టీటీడీ బోర్డు మెంబరు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు జిల్లాలో గత పాలకులు 5 సంవత్సరాలు మన కర్నూలు ఉమ్మడి జిల్లాని ఎంతో నిర్లక్ష్యం వహించినారు. ఎందుకంటే ఆ గతంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కర్నూలు జిల్లాకు ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఎంతో మంది చదువుకొని నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ బాధని ఏ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అతనికి సంబంధించిన గతంలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు కానీ ఏ రోజు కూడా యువత గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ గురించి కానీ ఎవరు ఆలోచన లేదు. అప్పుడున్న ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఉన్న వనరులను దోచుకొని వాళ్ళకి సంబంధించిన నాయకులు సంపాదించుకోవాలనే ఆలోచనే ఉంది, కానీ గతంలో అందరినీ గాలికి వదిలేసినారు. ఇప్పుడు మా లోకేష్ బాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇక్కడికి ఇండస్ట్రీస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో మార్లు, మొన్ననే గతంలో పోయిన నెల క్రితమే అమెరికా పోయి రావడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ దావోస్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడికి చూస్తున్నాం, ఇక్కడ గతంలో కూడా 2014లో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఇండస్ట్రీసే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ డ్రోన్ హబ్, తర్వాత ఈవీ వెహికల్స్ సంబంధించి ఒక ఇండస్ట్రీ కూడా ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎంతో మంది, వేల మందికి ఈరోజు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అది తెలుగుదేశం అన్నా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అన్నా అట్లా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాదాపుగా 34,000 ఎకరాలు ఈరోజు సోలార్ పార్క్ అయితేనేమి, ఏపీఐఏసీకి అయితేనేమి, డిఆర్డిఓకి అయితేనేమి గతంలో అలాట్మెంట్ చేయడం జరిగింది. అక్కడనే ఏపీఐఏసీ ద్వారానే వాళ్ళకి ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. త్వరలోనే నాకు తెలిసి మార్చి ఏప్రిల్లో భూమి పూజ చేయడానికి కూడా సీఎం గారు వస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సార్ అలాగే ఇప్పుడు మనకు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి చెప్తున్నారు, ఎంతవరకు అంటారు సార్? తర్వాత యువత ఎదుర్కొంటున్న సమస్యలను, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆ రోజు పాదయాత్రలో క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నది గతంలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్వార్థం కోసం చేసిన పాదయాత్రలు అవి. ఈరోజు మొన్న జరిగిన లోకేష్ బాబు పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనించడానికి చేసిన పాదయాత్ర అది. అప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితులు ఈరోజు తెలుసుకున్నాడు కాబట్టి కొంతమంది నాయకులు డిప్యూటీ సీఎంగా చూడాలని ఆశపడుతున్నారు. దాంట్లో తప్పేం లేదు. ఆల్రెడీ ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి ఇంకో డిప్యూటీ సీఎం అవసరమా అని అంటున్నారు. మీరు ఇంకొకటి కూడా గమనించాలి, ఇక్కడ లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నామని కొందరు మాకు సంబంధించిన నాయకులు అన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఇంకొక డిప్యూటీ సీఎం ఉంటారు. దాంట్లో ఎక్కడ గతంలో 3-4 డిప్యూటీ సీఎంలు ఉండేది ఉంది. ఇంతకుముందు తెలుగుదేశం మా గవర్నమెంట్ లో కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అట్లా ఆ రకంగా ఆలోచించి అడిగిండొచ్చు. నా ఉద్దేశం అయితే మేమంతా ఈరోజు మా పార్టీకి మా నంద్యాల కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కింది స్థాయి కార్యకర్తలు కూడా రేపు 2024 జరగబోయే ఎలక్షన్లో అందరు దృష్టిల్లో లోకేష్ బాబు గారిని ఆ రోజు సీఎంగా చేసుకోవడానికే మేమందరం ఈ రోజు నుంచే పనిచేస్తాం. ఎందుకంటే ఆయనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్రానికి మేలు ఏదైనా జరుగుతుంది అంటే అది ఒక లోకేష్ బాబు గారి ద్వారానే. ఎందుకంటే పాదయాత్రలో ఆయన ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఈ యూనియన్స్ తో ఇంట్రడక్షన్ అయింది, తర్వాత కుల సంఘాలతో ఇంట్రడక్షన్ అయింది, స్టూడెంట్స్ తోని, నిరుద్యోగులతోని, ఈవెన్ ఉద్యోగస్తులతో కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్య గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు అనేది రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా 2024 మేము ఆయనను సీఎంగా చూడాలనే దాంతోనే మేము ఈ రోజు నుంచే మేము ఈరోజు పార్టీ అంతా క్యాడర్ పనిచేస్తుంది. సరే, ఈరోజు అందరి కోరిక డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, లోకేష్ బాబు గారు కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నా తప్పేం లేదు. పార్టీ కూడా
పార్టీ కూడా ఇంకా స్టాండ్ అవుతుందని చెప్పి నా ఉద్దేశం. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా నేను ఏకీభవిస్తున్నారు. అలాగే చాలా ఐటీ కంపెనీస్ కూడా మన కర్నూలు జిల్లాకి తీసుకురావడం అనేది మన నారా లోకేష్ గారి ద్వారానే సాధ్యమైందని చెప్పేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా చూడాలని చెప్పేసి చాలా పార్టీ వర్గాలు ఇక్కడ లోపల చర్చలు నడుస్తున్నాయి. అలాగే చాలా మంది కూడా ఏకీభవిస్తున్నారని చెప్పేసి మల్లెల రాజశేఖర్ గారు ఇప్పుడే చెప్పారు. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ విత్ కెమెరామెన్ శేఖర్, సుమన్ టీవీ, కర్నూలు.